కాదండి. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమికి అధికారం ఇచ్చిందెందుకు? ఈ మీరు దొంగ వైఎస్ఆర్ ప్రామిసుల వల్లే సార్. ఇంకెందుకు ద ఏముంటది? హ్మ్. ఇప్పుడు అడ్డగోలుగా అక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఒక్కటి కూడా తీయము. తీయకుండా ఇస్తామనే వాళ్ళు ఎలక్షన్‌లోకి వచ్చారు. యెస్. నెక్స్ట్ సూపర్ 6 అనేది వాళ్ళు పెట్టినటువంటి ఒక ఫేక్ ఏమంటారు ప్రామిసెస్ అవన్నీ. ఫేక్ ఏంటి బానే ఏం నడుస్తున్నాయట గదా! చేశారు వాళ్ళు సార్? చెప్పుకుంటున్నారు గదా! నిన్నో మొన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా సార్. ఏమని? నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నాను. హ్మ్. ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోతున్నాను. హ్మ్. 3 సిలిండర్‌లు ఇవ్వలేదు వాళ్ళు. అవును. ఎందుకంటే 1,50,00,000 సిలిండర్ లైవ్‌లో ఉంటే బడ్జెట్‌లో 895,00,00,000 ఎంతో పెట్టారు. అవును. అంటే మనిషికి ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదు కదా మీరు. సో, అవన్నీ వాళ్ళు ఒప్పుకున్న థింగ్సే కదా సార్. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే అవన్నీ. సో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. మహిళలకి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారుగా ఫ్రీగా. సార్ 16 సర్వీసులుంటే 6 హ్మ్. సర్వీసులు అయి గూడా మార్నింగ్ ఆహ్, టైమ్‌లో ఉంటాయట అవి గూడా. ఎప్పుడు అంటే మన ప్రయాణికుడు వెళ్దాం అనుకున్న టైంలో కాదు. కాదు. వాళ్ళ వాళ్ళిష్టం కంఫర్టబుల్ వచ్చిన టైమ్‌లో టైంలో పెడతారవి. ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ! హ్మ్. ఆడబిడ్డలకి పొద్దున్నే పనులన్నీ చేసుకొని వాళ్ళ టైమింగ్స్‌లో ఎప్పుడన్నా ఎళ్తారా? మీరెప్పుడో మధ్యాహ్నం పెడితే, సాయంత్రం పెడితే అప్పుడే పోండి అనంటే ఎలాగెళ్తారు? అది ఏమంత యూజ్ అంటున్నాను సార్. అది కరెక్టే. ఫీ హ్మ్. రీయింబర్స్‌మెంట్‌లు లేకుండా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పడ్డారు. హ్మ్. మీరు టైంకి ఫీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతది? హాల్ టికెట్స్ హాల్ ఇవ్వరు. టికెట్స్ ఇవ్వరు. అప్పటికప్పుడు సామాన్య ప్రజలెళ్లి అప్పులు జేసుకోవాలంటే ఎక్కడ అప్పులు జేస్తారు? ఎవరిస్తారు వాళ్ళకప్పులు? మీరు జెప్పండి. అది ఇంపార్టెంట్ గదా! అంటున్నాను సార్. యెస్. ఇదేదో ఇచ్చి రూ. 5 అన్న క్యాంటీన్ పెట్టాను సాలు మీరు బతికేయండి అనంటే, అంత బీద పరిస్థితిలో ఉన్నారా ఎవరో రాష్ట్రంలో? నేను ఆ పథకాన్ని తప్పుపట్టను. కానీ అంతకన్నా అవసరమైనవి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ తీసేశారు. ఇప్పుడు స్టోర్ బియ్యం గంజేసుకొని కూడా తాగుతాడు సార్. సామాన్య ప్రజలు తింటారు సార్. వాడికేదైనా జబ్బొస్తే ఎక్కడికెళ్తారు మీరు ఆ! జెప్పండి? హాస్పిటల్‌కెళ్తారు. ఎళ్ళాలి గదా! ఆరోగ్యశ్రీకి. ఎందుకు ఆపేశారు మీరు? అది చాలా అవసరం గదా! మీరు కావాలంటే పోలింగ్ పెట్టండి. హ్మ్. ఆరోగ్యం ఇంపార్టెంటా? లేకపోతే రూ. 5 భోజనం ఇంపార్టెంటా అని మీరు పోలింగ్ పెట్టండి. రాష్ట్రంలో ఎటువైపు మొగ్గు చూపిస్తదో. హ్మ్. రూ. 5 భోజనం ఇంపార్టెంటా? పిల్లలకి ఆరోగ్యం. ఫీ రీయింబర్స్‌మెంట్ ఇంపార్టెంటా అని పెట్టండి. పోలింగ్ ఎటువైపు వస్తదో చూద్దాం. హ్మ్. లేకపోతే ఆడబిడ్డకి రక్షణ ఇంపార్టెంటా? లేకపోతే బస్ ఇంపార్టెంటా అనేది పెట్టండి. ఇవాళ రక్షణ అనేదే లేదు. ఇంక మహిళకు రక్షణ లేకపోతే బస్సు ఫ్రీ ఇచ్చి ఏం చేసుకోమంటారో నాకు తెలియక అడుగుతాను. హ్మ్. అది కూడా ఆర్టీసీ వాళ్ళకి ఎంత నష్టం చేశారో, ఎంత డబ్బులు ఇస్తామన్నారో, ఎంత ఇవ్వట్లేదో ఈ 2 సంవత్సరాలు అన్ని లెక్కలు తీస్తే తెలిసిపోతది కదా సార్. 2 ఏళ్లే ఉంది. ఇంకొక 2 ఏళ్ళు ఆగితే తెలుస్తాయి మొత్తం అసలు. మొత్తం అన్నీ బయట పడతాయి. అదే అంటున్నాను సార్. హ్మ్. శ్వేతపత్రం రిలీజ్ చేశాను అనని ఏదో దొంగ శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తే అవ్వదు కదా సార్. రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బడ్జెట్ ఎంత పెడుతున్నారు? ఇప్పుడు మీరు పథకం ఎందుకు ఇస్తాం ఈ రోజున శ్వేతపత్రం మీరు విడుదల చేశారని అన్నారు గదా! దాని మీద ఉద్యోగులు మాట్లాడుతున్నారు గదా! మీరు దాంట్లో అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారని చెప్పని అంటున్నారు. మా చేతికి ఏమొచ్చినాయి మా చేతికి? ఆ తొం డీఏలన్నీ ఇచ్చారు సార్. ఏమిచ్చాం మా మా మన జగనన్న 10 డీఏలు ఇచ్చారు. హ్మ్. ఈయన ఒక్క డీఏ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలకి. తర్వాత ఇస్తారో కూడా ఇవ్వరో కూడా తెలీదు. నేను అందుకనే అంటున్నా ఉద్యోగస్తులు కాస్త ఆలోచించండి అని అంటున్నాను. మీకు అప్పుడు ఏం న్యాయం జరిగింది? ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుంది? మీరు రెక్టిఫై చేసుకోండి చాలు. రైట్. మేము పార్టీ తరపు నుంచి మేము ఇదే అని నేను అనను. మీరు రెక్టిఫై చేసుకోండి. ఈళ్ళొచ్చిన 2 సంవత్సరాలు మీకు ఎన్ని డీఏలు ఇచ్చారు? మీరు సాటిస్ఫైడ్ గానే ఉన్నారా ఈ గవర్నమెంట్ తోటి? అనేది ఆలోచించుకుంటే సరిపోద్ది కదా సార్. ఇప్పుడు హ్మ్. ఆశా వర్కర్‌లు బయటకొస్తున్నారు. అవును. వేల మందొచ్చారు. వాళ్ళంతా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళా? కాదు హుహు. కదా సార్. ఎంతమంది ఆశా వర్కర్‌లు నడి రోడ్డు మీద ఎందుకున్నారు? అలాగే ఉద్యోగస్తులందరూ వచ్చారు. డీఎస్సీ వాళ్ళొస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తానంటే బోలెడు ధర్నాలు జరిగాయి. అవును. కోటి సంతకాలు సేకరించాము. గవర్నర్ దగ్గరికెళ్ళాము. రాష్ట్రమంతా వచ్చింది. ఏమంటారు ఒ ఒక్కరు కూడా రాలేదు కదా ముందుకి ప్రైవేట్ వ్యక్తులు. ఎందుకు అవును. రాలేదంటే అది వాళ్ళకి గూడా తెలుసు. యెస్. అవును. ఇది తప్పు అనే విషయం వాళ్ళకి గూడా తెలుసు. మీకు అర్థం గాట్లా. 5,000,00,00,000 లేవా సార్ ఈ గవర్నమెంట్ దగ్గర? అస్సలు 5,000,00,00,000 డబ్బులేవంటున్నారు గదండీ! అవును. నిన్న డబ్బులు. గూడా నిన్న గూడా ఇవాళ మార్నింగ్ అనుకుంటా ఒకటొచ్చింది. ఈ నెలలో వీళ్ళు తీసుకున్న అప్పులు ఇంత అని జెప్పి వచ్చింది. దాదాపు 2,600,00,00,000, 2,700,00,000 దాకా వచ్చింది. 3,60,60,000 అప్పు చేశారు సార్. హ్మ్. 27 నెలల కాలానికి. హ్మ్. 5 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి 3,53,00,000 53. ఎక్కడ 5,000కి హ్మ్. సార్? 5 ఏళ్లకి నేననేది. ఈ 27 వాళ్ళు నెలలకిలు వాళ్ళు 23 నెలలకి ఆ! 6 3,63,00,00,000. హ్మ్. మా జగనన్న 2 సంవత్సరాలు కరోనా పోగా 3 సంవత్సరాలకి. అది గూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి
ఏ పథకం కరోనా టైంలో కూడా ఆపకుండా హ్మ్. ఆయన చేసింది 3,30,000 కోట్లు. 30 ఓకే. హ్మ్. మీరు ఏ సంక్షేమం ఇవ్వకుండా, ఏ పథకం ఇవ్వకుండా భలేవారు మీరు పథకం ఇవ్వలేదని అనంటే వాళ్ళు ఇప్పుడు అదే దాని మీదే ఆ అంటున్నారు. డబ్బులన్నీ ఎక్కడ ఎక్ పెడుతున్నారు మరి? హ్మ్. మేము ఎవరికి పెడుతున్నారు? మేము 5 ఏళ్ళు అధికారంలో లేవండి. మేము కావాల్సినవి మేము వాడుకుంటున్నాం అని అంటున్నారు. సర్దుకుంటున్నారు. హ్మ్. బానే. దాచుకో, దోచుకో, పంచుకో. ఇక్కడ దొరికిందంతా తీసుకెళ్ళి ఎక్కడో దాచుకో. అది అందరికి అర్థమైపోతుంది కదా సార్. హ్మ్. సంపాదించుకోండి పర్లేదు. మీరెందుకంటే మళ్ళీ రామ్ అన్న ఫీలింగ్ ఆళ్ళకి గూడా అర్థమైపోయింది. సో, విచ్చలవిడిగా నియోజకవర్గాల దగ్గర నుంచి, చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి అన్నీ దోచుకుంటున్నారు. హ్మ్. దోచుకోండి. లెక్క వాళ్ళకి అర్థమైంది కాదు. వైఎస్ఆర్‌సీపీకి గూడా అర్థమైందా? ఏమని సార్? మేము వస్తాం గ్యారంటీగా మాకు రాబోతున్నాం అని చెప్పి మీకు అర్థమైపోయింది. మా చెప్తున్నారా? గ్రౌండ్ లెవెల్‌లో అర్థమైపోయింది. మాకంటే ముందు జనాలకి అర్థమైంది. పాలిచ్చే ఆవుని వదులుకొని ఇవాళ దున్నపోతుల్ని తెచ్చుకున్నామన్న విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అర్థమైంది సార్. మాకది చాలు. హ్మ్. రేపొద్దున గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్స్‌లో తెలుస్తది గ్యారంటీగా. తెలియకుండా ఏముండదు. ఆ ఇంపాక్ట్ ఎంత గ్యారంటీగా ఉంటదనని. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అన్నీ గెలవాల్సిందే అని చెప్పి నిన్న హుకుం జారీ చేశారు. అవును సార్. హ్మ్. యునానిమస్ అవ్వడానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. హ్మ్. అది ఎట్టి పరిస్థితుల్లో 200% అన్ని 175 నియోజకవర్గాల్లో పాటించేది. హ్మ్. సో, దానికి ఎంత ఎత్తున మేము అటు కార్యకర్తలు గాని, లీడర్‌లు గాని, నాయకులు గాని, మేము అధికార ప్రతినిధులు గాని అందరం మేము ఎంత మాకెంత వరకు ఎడ్జ్ ఉంటదో కానీ అంతవరకు ఎక్కువగా కష్టపడి స్థానిక నిలబడతాం. సంస్థల ఎన్నికలంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా గెలుస్తారు. దాన్ని కాదని మీరు ఎట్లా అంత ధీమా ఏంటి మీలో? సార్ ఒకటి చెప్తున్నాను చూడండి. హ్మ్. ఫైట్ అయితే సిన్సియర్‌గా ఇస్తే చాలు. రైట్. ఓకే. గెలుస్తామా ఓటర్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి ఓడిపోయారు అననంటే ఆయన మంచి చేయలేదనా సార్ అర్థం? హ్మ్. కాదు. కాదు కదా! కాదు. సో, మన ఫైట్ అయితే ఇవ్వాలి. మన హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి. గ్రౌండ్ లెవెల్‌లో జనాలకి తెలుసు. ఈళ్ళంతా కుట్ర పొంది లేదా దొంగోట్లేయిద్దాం, ఇంకోటి చేయిద్దాం, రిగ్గింగులు చేయిద్దాం. ఈళ్ళు చేసే పనులే అవి. రేపు చేసే పనులే అవి. అందరికీ తెలిసినటువంటి మరి వాటిని విషయం. ఎదుర్కోవాలిగా మీరు. ఎదుర్కొంటాం సార్. హ్మ్. 200% ఎదుర్కొంటాం. అందులో 1% కూడా డౌట్ లేదు. సో, స్థానిక సంస్థల ఎన్నికలకైతే చాలా రెడీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ 100% పార్టీ. రెడీగా ఉన్నాం. ఎప్పుడని అనుకుంటున్నారు? సెప్టెంబరో, అక్టోబర్‌లో నోటిఫికేషన్ అంటున్నారు కదా సార్. హ్మ్. ఎప్పుడొచ్చినా, ఎప్పుడొచ్చినా ఎలక్షన్స్‌కి అయితే మేము రెడీగానే ఉన్నాం రైట్. సార్. డౌటే డీఎస్సీ లేదు. వ్యవహారంలో ప్రస్తుతం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు జరుగుతున్నాయి. సో, డీఎస్సీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ డీఎస్సీ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రస్తుతం ప్రభుత్వం. అవునంటారా? కాదంటారా? ఆళ్ళు పట్టించుకోవాలని అక్రమాలు మేము జరగలేదు. చేయట్లేదు గదా! మేమంతా పారదర్శకంగా చేసామని చెప్పి చెప్పుకుంటున్నారిప్పుడు. కావును సార్. ఇప్పుడు డీఎస్సీ రాసినటువంటి అభ్యర్థులందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికొచ్చారు గదా! హ్మ్. కలిసారు గదా! యెస్. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకున్నారు గదా! వాళ్ళు గూడా ఇప్పుడు ధర్నాల్లో 175 నియోజకవర్గంలో ఓన్లీ మేమేం కూర్చోవట్లేదు. హ్మ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క బాధితులు ఎళ్లి కూర్చుంటున్నారు. ఆళ్ళు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. హ్మ్. అక్కడికి గూడా ఎళ్లి రౌడీల్లాగా దౌర్జన్యాలు చేసేస్తున్నారు. ఓకే. మీకంత బాధ రాకపోతే మీకెందుకు? మేము ప్రశాంతంగే కదా చేసుకుంటున్నాం. హ్మ్. 175 నియోజకవర్గాలలో ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు గదా! ఏ ట్రాఫిక్‌కి గూడా మేము ఇబ్బంది కలిగించట్లేదు గదా! ఒక చోట కూర్చొని చేసుకుంటున్నారు మా నాయకులు. మీరెందుకు పరిగెడుతున్నారు? బోండా ఉమ గారు మొన్నెందుకు పరిగెత్తారు? అది. హ్మ్. ఏం అవసరం ఆయనకి? హ్మ్. యూరిన్ పాస్ ఔట్ చేశారు సార్. అంతమంది యెస్. మహిళలుంటే ఎంత చండాలం చెప్పండి. రాళ్ళతోను, కోడిగుడ్లతోను కొట్టారు. ఇది గాదా రౌడీ రాజకీయం? ఇది గాదా గంజాయి బ్యాచ్ అంటే? ఎవరినంటారు? మీరు చేసే పనులే ఇలాగుంటాయి. రివర్స్‌లో ఎవరినో పక్క వాళ్ళని అంటానంటే ఎలాగవుతుంది? అంటే తాను చేసేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందుకనే అట్లా ఆళ్ళకి వాడుకుని గుర్తొచ్చే కొడతారు. పక్కనంటారా? ఆ వెన్నుపోట్లు, ఆ కత్తిపోట్లు, ఆ గొడ్డలి పోట్లు అన్నీ వాళ్ళవి. మావి గాదు. మావి కాదు సార్ అవి. హ్మ్. ఎవరికి మీరు వెన్నుపోట్లు పొడిచారో, కత్తిపోట్లు పొడిచారో మీకే మీ మనస్సాక్షులకే తేల్చుకోవాలి. ఇవాళ వెన్నుపోటు పార్టీ అనే పదం ఎందుకొచ్చింది రాష్ట్రంలో? హ్మ్. అప్ ఎన్టీఆర్ గారు బొమ్మ లేకుండా పోటీ చేయమనండి నేను చూస్తాను వాళ్ళని. ఎన్టీఆర్ గారు ఊసు లేకుండా గెలవమనండి. ఇప్పటికి స్టిల్ ఎన్టీ రామారావు గారు కావాలి. ఏది? వర్ధంతికో, జయంతికి మాత్రమే గావాలి. ఆళ్ళకేం అంత సిన్సియారిటీ ఉండి చేసినోళ్ళే ఏం కాదు వాళ్ళు. ఆ విషయం ఆయనకే తెలుసు. ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి వీడియోలు చూస్తే పాపం ఆయనని ఎంత ఇబ్బంది పెట్టారా అనిపిస్తది. సో, లాక్కున్నటువంటి వ్యక్తులు మీకు ఈ లాక్కోవడం, దోచుకోవడం, ఈ వెన్నుపోట్లు పొడచడం మీకలవాటు. అదే ప్రాసెస్‌లో ఉన్నారు.
రేపొద్దున వెన్నుపోటు అంటే ఏంటనేది 2029లో వాళ్ళకి గూడా తెలుస్తది గదా సార్.